అంతలోనే ఎక్కడికి బయలుదేరావు? చాముండేశ్వరిని కలవడానికి. అప్పుడేనా? ఆగవే, ఇప్పుడు నీ ప్లాన్ ఏంటి? అభి ఎవరు ఏ స్థితిలో ఉన్నారు అని నాకిప్పుడే కదా తెలిసింది. ఇప్పుడే నేను ఆ చాముండేశ్వరిని కలిసి ఏదొకటి తేల్చుకుంటాను. నువ్వనుకున్నట్లు జరగదు. ఒకే ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. అది ఆ చాముండేశ్వరి నిన్ను తరిమి తరిమి కొట్టడం. ఎందుకు ఇలా చిరాకు పెడుతున్నావు? చిరాకు పెట్టడం కాదు సత్య, నిజం చెప్తున్నాను. చాముండేశ్వరి బలం పలుకుబడి తెలియకుండా నువ్వు చైల్డిష్ గా మాట్లాడుతున్నావు. మీ అక్కకి ఏం గతి పట్టిందని ఒక నిమిషం ఆలోచించు. నిన్ను కూడా అలానే కొట్టించి ఎక్కడ ఒక హైవేలో తెలియకుండా పడేయడం చాముండేశ్వరికి పెద్ద విషయం కాదు. ఆలోచించేంత టైం ఇప్పుడు నాకు లేదు. ఇప్పుడు మా అక్క ప్రెగ్నెంట్. ఆ విషయం మా ఇంట్లో తెలిసేలోగా చావైనా బతుకైనా నేను చాముండేశ్వరితో పోరాడి గెలిచి మా అక్కకి ఒక మంచి జీవితం కల్పించి తీరాలి. నేను ఆ చాముండేశ్వరి చేసే పోరాటంలో నాకు ఏం జరిగినా నేను భరించగలను. నిన్ను పోరాడొద్దు అని చెప్పలేదు, నేరుగా వెళ్లి పోరాడి ఓడిపోవద్దని చెప్తున్నాను. జనబలం, అధికారం, రాజకీయ పలుకుబడి అన్నీ కూడా ఆ చాముండేశ్వరి వైపే ఉన్నాయి. బొరుసు రావాలి, బొరుసు రావాలి, బొరుసు రావాలి, బొరుసు రావాలి, బొరుసు రావాలి. చాముండేశ్వరి పక్కన బలంగా ఎంతమందైనా ఉండనివ్వు, నా పక్కన దేవుడున్నాడు. ఇది చాలు నాకు. ఇక బయలుదేరుతాను. సత్య, ఆగవే, నేను వస్తా. పద వెళ్దాం. వెళ్దామా? నీ స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఏంటి? ముందు చాముండేశ్వరి ఇల్లు చూడాలి. ఇంట్లో ఎవరెవరు ఉంటారో విషయం తెలుసుకోవాలి. ఎలా? అభిరామ్ ఆ ఇంటి నుంచి ఎప్పుడు బయటికి వస్తారో తెలుసుకుని ఎలాగైనా అతన్ని కలిసి మాట్లాడాలి. అదే ఎలా? అంత పెద్ద కోటీశ్వరుల ఇంట్లో కార్ డ్రైవర్లు, పని మనుషులు, వంటవాళ్లు అంటూ ఒక 4-5 అయితే పనిచేస్తారు కదా. ముందు వీళ్ళలో ఎవరో ఒకరిని పరిచయం చేసుకుని ఫ్రెండ్షిప్ చేయాలి. ఇదంతా జరగడానికి కనీసం ఒక నెలైనా పడుతుంది కదా. మాట్లాడుకుని నోరు మూసుకుని నాతో పట్రా. ఏయ్ చెప్పు సత్య, అడుగుతున్నాను కదా. ఇలా చూడవే, 1 నెల అంటే కష్టం. నాకు అంత టైం లేదు. ఈ రోజు నేను చెప్పిన వాటిల్లో ఏదో ఒకటి జరిగిపోతుంది. అది సరే, ఇంట్లో పనిచేసే వాళ్ళతో ఎలా ఫ్రెండ్షిప్ చేస్తావు? అమ్మా తల్లి, నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగి విసిగించుకు. బండితి అన్ని ఎలాగో చెప్తాను. ఏయ్ అయ్యో, బుద్ధి లేదా నీకు? నువ్వే కదా వచ్చి పడ్డావు, చూసుకొని రాలేవా? నిన్ను ఏయ్ నువ్వెవరు? నేను పబ్లిక్ అయితే నన్ను ఇలా కొడతావా? నువ్వు చేసింది మాత్రం న్యాయమా? ఆమె ఎలా పడిపోయిందో చూడు. లేక మెల్లిగా మెల్లిగా. అయ్యో, చాలా గట్టిగా తగిలింది. ఎందుకు నన్ను కొట్టావు? లేకపోతే ఏంటి? నువ్వు స్కూటీ నడుపుతున్నావా లేక ఫ్లైట్ నడుపుతున్నావా? రాంగ్ రూట్ లో వచ్చింది. అబద్ధం చెప్పకు. నేను అక్కడి నుంచి చూస్తూనే ఉన్నాను. ఆమె జాగ్రత్తగానే రోడ్డు క్రాస్ చేస్తుంది. అవునమ్మా, అవును. నువ్వే స్పీడ్ గా వచ్చి ఆవిడ గుద్దావు. పాపం, ఆమెకి గాయమైంది. నువ్వు గుద్దటం వల్ల చేతికి రక్తం కూడా వస్తోంది. ఆవిడికి ఫస్ట్ ఎయిడ్ అయినా చేయించకపోగా తిరిగి ఆవిడని తిడుతున్నావా? ఆమెని ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళు. హాస్పిటల్ కా? నాకంత టైం లేదు. ఓ అలాగా, సరైతే డబ్బివ్వు. డబ్బు గిబ్బు ఏం లేదు. నా బ్యాగ్ ఆగిస్తాను. ఇదిగో తీసుకో. అక్క,
ఇది నువ్వు ఉంచుకో. ఆవిడకి హాస్పిటల్ ఖర్చులకి 1000 రూపాయలు ఇచ్చాను. లైట్ గా గీసుకుని రక్తం వస్తుంది, అందుకు 1000 రూపాయలా? ఇది మరీ దారుణంగా ఉంది. ఏయ్, ఏంటి పదే పదే కొడుతూ ఉన్నావు? కొడతానే. 500 రూపాయలు హాస్పిటల్ ఖర్చులకి, ఇంకో 500 నువ్వు ఆవిడని గుద్దినందుకు నష్టపరిహారం. పో ఇక్కడి నుంచి, లేదంటే పోలీసులకు ఫోన్ చేసి హత్యాయత్నం చేశావని కేసు పెడతాను. పొద్దున్నే ఎవరి మొహం చూశాను? బాగా నొప్పిగా ఉందక్క. మీరే మేడం నా కోసం గొడవ పడ్డారు. చాలా థ్యాంక్స్ మేడం. రాను రాను మనుషుల్లో మానవత్వమే తగ్గిపోతోంది. ఎంత రక్తం వస్తుందో చూడక్క. నువ్వు రా, మన హాస్పిటల్కి వెళ్దాం. పర్వాలేదు, వద్దమ్మా. వద్దని ఇలాగే వదిలేస్తే ఇది సెప్టిక్ అయి పెద్ద గాయం అవుతుంది. పర్వాలేదా? అంత సీరియస్ అవుతుందమ్మా? ఈ విషయం ఎంత సీరియసో నాకు మాత్రమే తెలుసు. అంటే ఇప్పుడు చెప్పేంత టైం లేదక్కా. ఇక్కడే పక్కన ఒక క్లినిక్ ఉంది. నువ్వు రా, మనం వెళ్లి ఫస్ట్ ఎయిడ్ చేయించుకుని 10 నిమిషాల్లో వెళ్ళిపోదాం. నీ మనసు చాలా మంచిదమ్మా. ముఖం తెలియని మనిషికి ఇంతలా చేస్తున్నారు. అది పోను పోను అర్థం అవుతుందిలే. రాక రా. అవును, మీ యజమాని పేరేంటక్క? చాముండేశ్వరి. హాహా. ఈ ఊర్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ మా చాముండేశ్వరి అమ్మే కట్టించారని చెప్తారు. అవునా, పెద్ద మనిషి. ఆ పేరు నేను కూడా విన్నాను. నాకు ఆవిడంటే చాలా ఇష్టం. అవును, మీ అమ్మగారికి 2 కొడుకులు కదా? అవునమ్మా, ఆ, ఆమెకి 2 కొడుకులు. పెద్ద కొడుక్కి వెంటనే పెళ్లి చెయ్యాలని ఉదయమే మాట్లాడుకున్నారు. నిజంగానా? అవును, అమ్మగారు చెప్పింది నేను విన్నాను. రేపు పెద్ద కొడుకు అభిని చూడడం కోసం అమ్మాయి ఇంటి వాళ్ళు వస్తున్నారంట. ఓ, వచ్చేది కూడా పెద్ద కుటుంబం. ఏకే జ్యువెలరీ ఓనర్ కూతురు పూజ అంట. అలాగా? బాగా తెలుసా? బాగా తెలుసమ్మా. పెద్ద కొడుకు అభి ఉన్నారు కదా, ఆయనకే ఆ అమ్మాయిని మాట్లాడారు. ఆహా. కానీ అభిరామ్కి వేరేదో సమస్య ఉందని చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ మా ఇంటి పక్కనే ఉంటారు. ఓ అలాగమ్మా. పెద్ద కొడుకు అభికి ఏదో సమస్య అమ్మా. ఓ, ఒకరోజు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నానని చెప్పి ఇంటికి తీసుకునొచ్చాడు. ఆ తర్వాతేమో ఒకరోజు ఆ అమ్మాయి గుడికెళ్ళింది. అక్కడేదో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిందంట. చాముండేశ్వరి అందరికీ ఎలా చెప్తుందా? చేతికి తగిలిన గాయం మానాలంటే 3 రోజుల క్రమం తప్పకుండా టాబ్లెట్స్ సరే వాడాలి. అమ్మా, నా మీద మీకెంత శ్రద్ధ. అవునవును. చాలా థ్యాంక్స్ అమ్మా. పర్వాలేదు. అది సరే అక్క, ఆ కుర్రాడు అభిరామ్ అసలు ఈ పెళ్లి చూపులకి నిజంగానే ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నా లేకపోయినా చాముండేశ్వరమ్మ ఒక్క మాట చెప్తే చాలు. అదే ఆ ఇంట్లో రూల్. ఆమె మాటనెవ్వరూ దాటరు. అలా ఎవరైనా చేస్తే భూకంపమే వస్తుంది. అభిరామ్ ఆఫీస్కి వెళ్తున్నారా? ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడొస్తారు? ఆయనిప్పుడు బయటికి వెళ్లే స్థితిలో లేరమ్మా. ఆయన్ని జాగ్రత్తగా రూంలో బంధించుంచారు. చాలా థ్యాంక్స్ అమ్మా, నేనొస్తాను. పెద్ద కొడుకు అభికి వెంటనే పెళ్లి చేయాలని ఉదయమే మాట్లాడుకున్నారు. రేపు పెద్ద కొడుకు అభిని చూడడం కోసం అమ్మాయి ఇంటి వాళ్ళు వస్తున్నారంట. వచ్చేది కూడా పెద్ద కుటుంబం. ఏకే జ్యువెలరీ ఓనర్ కూతురు పూజ అంట. సత్య, ఏం ఆలోచిస్తున్నావు? అభిరామ్ ఇంత త్వరగా మనసు మార్చుకుని ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎలా ఒప్పుకున్నారు? నాకు అర్థం కావడం లేదే. మగాళ్ళంటేనే అంతే కదా, అలా చెయ్యకపోతేనే ఆశ్చర్యపడాలి. అభిదేవిల లవ్ అలా కాదు, వాళ్ళది చాలా సిన్సియర్ లవ్. నీకే అలా అనిపిస్తుంది. నాకేమనిపిస్తోందంటే అభిరామ్ ఖచ్చితంగా ఈ పెళ్లికి ఒప్పుకొని ఉండరు. అభిరామ్ని బయటికి పంపించకుండా హౌస్ అరెస్ట్ చేసేసి అతన్ని బలవంతం పెట్టి ఈ పెళ్లి చేయాలని ఆ చాముండేశ్వరి ప్లాన్ చేస్తున్నట్టుంది. అయ్యుండొచ్చు. చాముండేశ్వరి ప్లాన్ ఫెయిల్ అవ్వాలంటే నేను ఎలాగైనా సరే ఆ ఇంట్లోకి వెంటనే వెళ్లి అభిరామ్ని కలిసి మాట్లాడి విషయం మొత్తం చెప్పాలి.